స్తోత్రం 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 స్తోత్రం. సర్వోన్నతుల సర్వ సృష్టికర్త నీకు స్తోత్రం తండ్రి. నీకు వందనకు రాత్రి కాల సమయంలో కదా చెప్పబోయే వాక్యం కదా మీరు మాతో మా అందరితో మాట్లాడి గురించి ఆశీర్వదించమని సర్వశక్తి వంటిగా నేర్చుకున్నాంతో అడిగి పడుకుంటాం పేపర్లో తండ్రి. ముందుగా మీ అందరికీ వందనాలు. వాయిస్ క్లియర్ ఉందా? ఓకే. ముందుగా ఏమంటారు, ఈ ఛాన్స్ ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు మీ అందరికీ వందనాలు. రోమిలకు రాసిన పత్రిక 12:12 చదువుతారు ఎవరైనా? నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండేది. ఇక్కడ ఇవ్వబడిన వాక్యం వచ్చేసి నిరీక్షణ గలవారి సంతోషించుచు అని ఉంది మొదటి రాసి. నిరీక్షణ అంటే మనం ఏమంటారు, నిరీక్షణ అంటే మీనింగ్ వెయిట్ చేయడం కదా. అంటే దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడని దేవునిలో నమ్మకం ఉంచి వెయిట్ చేస్తూ దానికోసం కనిపెట్టుకుంటూ ప్రార్థన చేస్తూ దేవుడు తప్పకుండా చేస్తాడు అని సంతోషించమని చెప్తున్నాడు. ఈ వర్డ్ ద్వారా, ఆ వచనం ద్వారా చెప్తున్నాడు. శ్రమయందు ఓర్పు గలవారై అంటే ఆ నిరీక్షణ కోసం వెయిట్ చేస్తూ ఉంటాము. అందులో కొన్ని శ్రమలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. శ్రమలు అంటే ఇంకా జరగలేదు, ఇప్పుడే ఈ రోజే అయితే బాగుండు, రేపే కావాలి అని అనుకుంటా ఉంటాం. అంటే మనం మనుషులం కదా, మన ఆలోచనలను నాకు వెంటనే ఫాస్ట్ కావాలి అన్న ఆలోచన అనేది మనం కలిగి ఉంటాము. కానీ మన ప్రణాళిక కాదు, దేవుడి ప్రణాళిక. కొన్నిసార్లు దేవుడు ఆలస్యం చేస్తాడు. ఎందుకు అనంటే దేవుడు పరీక్షించవచ్చు, లేదా మనల్ని ఇంకా విశ్వాసంలో బలపరచడానికి. అది ఏమైనా కానీ ఆ శ్రమను మనము ఓర్పుతో వెయిట్ చేస్తూ ఉండి దేవుని యందు నమ్మిక కలిగి వెయిట్ చేస్తూ ఉండాలి. అలాగే ఆ వెయిట్ చేస్తూనే ప్రార్థన చేస్తూ ఉండాలి. అది నాకు కావాలి అనేసి మనం దేవునికి అప్పగించుకొని ప్రార్థన అంటే పట్టుదల కలిగి ఉండు అని ఉంది. అంటే దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు, నాకు ఇది కావాల్సిందే దేవా అని మనం ప్రార్థన చేయాలని వాక్యం ద్వారా చెప్తున్నారు. అంటే నిరీక్షణ గలవారమై సంతోషించు, శ్రమయందు ఓర్పు గలవారమై ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండు అని చెప్తుంది. అంటే ప్రతి విషయము దేవునికి అప్పగించుకొని దేవుడు తప్పకుండా చేస్తాడు. ఆ నమ్మకం నాకు ఉంది. నువ్వు చేసినందుకే నీకు వందనాలు అని మనం కృతజ్ఞతలు చెల్లించుకుంటూ అలా చేస్తున్నప్పుడు ఏమైనా శ్రమలు, ఇబ్బందులు, కొన్నిసార్లు మనమే డౌన్ అయిపోతాం కదా. ఏది జరగదేమో, ఇన్ని రోజుల నుంచి చేస్తున్నా నేను, అవుతుందో కాదు అని. అంటే అపవాది మనం ఇబ్బంది పెడతా ఉంటది, శోధిస్తా ఉంటది. ఇన్ని రోజులు వెయిట్ చేసిన వదిలే, ఇంకా అట్లా ఇట్లా అని చెప్తా ఉంటది కదా. అట్లాంటప్పుడు కూడా దేవుని యందు నమ్మిక ఉంచి ఓర్పు గలవారికి కేవలం దేవునికి ప్రార్థన చేస్తూ పట్టుదల కలిగి నాకు ఇవ్వాల్సిందే కావాల్సిందే అని మనం దేవుడి సన్నిధిలో అడిగినప్పుడు దేవుడు తగిన సమయం ముందు మనకి సమాధాన పరుస్తాడు. అలా వెయిట్ చేసి పొందుకున్న ప్రార్థన ఫలితం అనేది చాలా గొప్పగా ఉంటది. ఈ వాక్యం ద్వారా దేవుడు నాతో మనందరితో మాట్లాడుతుంది. అంటే దీనికి ఏమంటారు, చిన్న ఎగ్జాంపుల్ లాగా నాదే తీసుకుంటే, నేను కొత్తగా ప్రేయర్ చేసినప్పుడు ఈ 10 రోజుల్లో అయిపోవాల్సిందే, నాకు కావాల్సిందే అని నేను చేస్తా ఉన్నాను. అంటే ఇప్పుడు దేవుడు నన్ను ఆశీర్వదించాలి, మా ఆయన వచ్చి తీసుకెళ్ళాలి అని అనుకుంటున్నాను. తర్వాత సరే ఏం కాదు అని ఇక నాకు ఆప్షన్ ఏం లేదు. కేవలం దేవుడిని ఆధారం చేసుకుని ప్రార్థన చేస్తూ అంటే వెయిట్ చేస్తున్న దేవుడు ఎప్పటికైనా కార్యం జరిగిస్తాడు అని. శ్రమ అనేది మనకు వస్తూనే ఉంటది. దాన్ని కాస్త అది కూడా దేవుడికి అప్పగించుకోవాలి. ఈ శ్రమ నాకు కలుగుతుంది దేవా, నాకు సహాయం చేయాలి. ఏదేం జరిగినా కానీ ప్రార్థన వదిలిపెట్టకుండా చేస్తా ఉంటే ఈ రోజు జరగలేదు, రేపు జరుగుతుందేమో, రేపు కాకపోతే ఎల్లుండైనా జరుగుతుంది కదా. అట్లా దేవుడి యందు విశ్వాసం కలిగి మనం ప్రార్థించినప్పుడు దేవుడు తప్పకుండా మన ప్రార్థనలకు సమాధానం ఇస్తాడని ఈ వాక్యం ద్వారా దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. ఇచ్చిన వాక్యం దేవుడు దీవించిందాక. ఆమేన్.